హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. అండి. తిరుమల లడ్డు వివాదంలో కీలక పాత్ర వహించినటువంటి వైవి సుబ్బారెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి స్వామి ఈయనే గొప్ప స్వామి అంటూ ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఈయన కూడా నాకంటే కూడా వైవి సుబ్బారెడ్డి గొప్ప హిందువుడు అంటున్నారు. ఈ మాటలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవడండి సర్టిఫికేట్ ఇవ్వడానికి? అసలు వైవి సుబ్బారెడ్డికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? ఉండవల్లి అరుణ్ కుమార్ బ్రాహ్మడా అనుకుంటా, నాకు తెలియదు సరిగా. నువ్వు ఒక బ్రాహ్మణుడి అయి ఉండి ఒక క్రిస్టియన్ని నువ్వు ఎట్లా చెప్తావు కదా? నీకు ఎట్లా తెలుసు? నీకు వైసీపీ సపోర్టర్ అయితే చెయ్యి, దానికి తప్పులేదు. కానీ హిందువుల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవరికి హక్కు లేదు, బ్రాహ్మడైనా సరే బ్రాహ్మడు కాకపోయినా సరే. ఒక లడ్డు వివాదం అనేది ఇవాళ తెర మీదకి వచ్చేసరికి మీరందరూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఒక వైవి సుబ్బారెడ్డికి కావచ్చు, ఒక జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇదే ఒక ముస్లింకి జరిగితే మీరు స్పందిస్తారా? ఉండవల్లి. ఇదే ఒక క్రిస్టియన్కి జరిగితే మీరు సపోర్ట్ చేస్తారు. అప్పుడు మీరు క్రిస్టియన్స్ తప్పని చెప్తారా? లేదు చంద్రబాబు నాయుడుకి తప్పని అప్పుడు చెప్తారా? అంతే కదా. ఇప్పుడు ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ ఇలాంటివి జరిగితే ఎక్కడ ఊరు ఒక ముస్లిం అతను పంది కొవ్వు తింటే తప్పేంటి అని ఒక ఇది చేశాడు. అంటే అతను తింటాడా? మనం ప్రశ్నిస్తున్నాం. పంది కొవ్వు ఆ ముస్లిం అడిగిన ముస్లిం తింటాడా? మనం ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పమని. తింటే తప్పేంటి అంటే నువ్వెవడు అసలు? ఇప్పుడు ఎవరి ప్రసాదం వాళ్ళది, ఎవరి ఫుడ్ వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. మీరెవరు మాట్లాడటానికి? అసలు మీరు ఎందుకు స్పందిస్తారు? ఏంటి బూందీయే కావాలా, లడ్డు కావాలా, వివాదాలు కానీ ఒకడంటాడు. లేకపోతే ఎవరు కావాలి మీకు? అమ్మాయిలు కావాలా? అమ్మాయిల విషయాలు వివాదాలు చేస్తారా మీరు? అడిగిన వాడిని అడుగుతున్నాం మనం. మేము కలిపాం, మీరు ఏమన్నా తిని చనిపోయారా అని కూడా అని ఒకడంటాడు. అదే అడిగిన వాడే అంటున్నా. తిని చనిపోయారా అని అడిగాడు చూడండి. అమ్మాయిల విషయాలు అయితే కలగ చేసుకుంటావా? మాట్లాడతావా? అప్పుడు సపోర్ట్ చేస్తావా? చెయ్యవా? వదిలేస్తావా? కలిపితే ఏం నష్టం వచ్చిందా? ప్రాణాలు పోయాయని అడుగుతావా? అంటే వాళ్ళ ప్రాణం వీళ్ళ చేత అశుద్ధం తినిపిస్తే తింటారా? ఏం పోతుంది? తింటావా అని అడుగుతామా మనం? అశుద్ధం తింటావా అని అడుగుతామా మనం? అడుగుతామా ఇలా అడిగిన వాడిని? మనం అలాంటి మాటలు మనం మాట్లాడము, అదే చెప్తున్నా. కానీ వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ధైర్యంగా నేను క్రిస్టియన్ అని కానీ, నేను హిందువునని కానీ, నేను ముస్లిం అని కానీ చెప్పుకో, దమ్ముంటే. తప్పులేదు. నీ మతం నీ ఇష్టం, ఎవ్వడు దాన్ని ప్రశ్నించడు. కాకపోతే పక్క వాళ్ళ మనోభావాలు నువ్వు దెబ్బతీసినప్పుడు అడిగే హక్కు ఆ మతం వాళ్ళకి ఉంటుంది. ఉండవల్లికి ఇవాళ ఏ హక్కు ఉంది మాట్లాడడానికి? వైవి సుబ్బారెడ్డి నీకు స్నేహితుడైతే నెత్తిన పెట్టుకో, దట్ ఈస్ నన్ ఆఫ్ ఎనీవన్స్ బిజినెస్. కానీ ఒక హిందువుగా నువ్వు ఒక క్రిస్టియన్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు? అందులో కొవ్వు కలిసిందో లేదో మీకు రిపోర్ట్ వచ్చింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ఒక సర్టిఫికెట్ని పట్టుకుని మీరు కాదని ఎలా అంటారు? ఇవాళ కేంద్రం దీని మీద దృష్టి పెట్టింది. ఇదే వైవి సుబ్బారెడ్డి మరి తప్పు చేయలేదనుకుంటే, నువ్వు అంటున్నావు కదా లడ్డు విషయంలో ఏమీ జరగలేదు, వైవి సుబ్బారెడ్డి నిఖార్సైన హిందూ అంటున్నావు కదా. మరి హైకోర్టు మెట్లెక్కి మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కాడు ఇవాళ? నేను తప్పు చేయలేదు, నేను నిరూపించుకుంటాను, నేను దేవుడి ముందు పిలవండి అన్నాడు కదా. దేవుడి ముందు నిల్చో, నాలుగు మీద కర్పూరం వెలిగించుకో. నువ్వు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కావు? నన్ను వాళ్ళు ఫలానా వాళ్ళు కమిషన్ వాళ్ళు విచారణ చేయకూడదు, ఓన్లీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత చేయించండి, లేదు విచారణ కమిటీ చేత చేయించండి అని ఎందుకు అన్నావు? అంతే కదా. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు కోర్టు మెట్లు ఎక్కవు. మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రతిదానికి అంటారు కదా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ప్రూవ్ చేసుకోవాలి కదా. అంటే మీరు తప్పు చేసి ఎందుకు వెళ్తున్నారు? ఆయన తప్పు చేయలేదు కాబట్టి కోర్టుకు వెళ్తాడు ఆయన, మీకులాగా కాదు కదా. ఇవాళ లడ్డూ వ్యవహారం అనేది చంద్రబాబు నాయుడు గారు తెర మీదకి తీసుకురాకపోతే హిందూ అన్నవాడు చంద్రబాబు నాయుడు గారిని క్షమించి ఉండేడు. తర్వాత ఆయన నిఖార్సైన హిందువు. ఇవాళ పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తుంటే దాని మీద కూడా వీళ్ళు మాట్లాడతారు, సిగ్గులేని వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పు కోసం అని ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కోసం అంటున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా వీళ్ళకి? ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ గుడి అపవిత్రమైందని ఆయన ఈ దీక్ష గుంటూరు జిల్లా నంబూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభించారు. నీకు ఇష్టమైతే మద్దతు తెలుపు, ఒక హిందువు అయితే.
కాదు, నోరు మూసుకు కూర్చో. ఈయన అసలు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ అరుణ్ కుమార్ అనే అతను నోరెత్తలేదు అసలు ఎక్కడా కూడా. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో, సీఎం అయ్యారో, అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు. అసలు దీనిపై ఎలా చూడాలి అసలు ఇతన్ని? అంటే ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది కదా, భావ ప్రకటన స్వేచ్ఛ వచ్చేసింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి నోర్లు మూయించేయాలి నన్ను అడిగితే. అర్థమైందా మీకు? వదలకూడదు, ఎవరిని వదలకూడదు. వీళ్ళు అసలు ఇంత ఎక్కువ మాట్లాడుతున్నారు నన్ను అడిగితే. ఇవాళ హిందువులు తిరగబడాలండి, హిందువులు తిరగబడాలి. ఇది వదిలే విషయం కాదు. అర్థమైందా మీకు? అండ్ అలాగే మేడం, ఇప్పటికే మనం అనేక వీడియోస్ అయితే చూసాం మేడం. ఈ వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఒక బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మన తిరుమల శ్రీవారి దేవస్థానంలో కూడా శ్రీవారి నామస్మరణ రాకుండా జగన్ గోవింద అంటూ ఒక నామస్మరణ చెప్తూ ఆమె ఒక వీడియో కూడా మనం విన్నాం. అసలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ అరుణ్ కుమార్ వెనకేసుకు రావడం వెనుక ఏదైనా ఉందంటారా అసలు? మీకు ఒకటి అర్థమైందా? ఆవిడ జగన్ గోవింద అంది కాబట్టి జగన్ గోవింద అయిపోయాడు, ఇంకా పూర్తి గోవింద అవ్వలేదు. అదే ఇప్పుడు అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి మాట్లాడుకోవటం అంత బుద్ధి తక్కువతనం ఇంకోటి లేదనిపిస్తుంది. ఎందుకంటే జగన్ గోవింద అని ఆవిడ పాడితే వీళ్ళందరూ మరి నిఖార్స్ అయిన హిందువులు కదా. ఇప్పుడు ఆయన దీనికి ఏం బదులు చెప్తాడు? ఆ ఉండవల్లి అరుణ్ కుమార్, నువ్వు ఫస్ట్ బ్రాహ్మణ్ అని చెప్పుకోకు, నువ్వు ఫస్ట్ హిందూ అని చెప్పుకోకు, నేను నిఖార్స్ అయిన క్రిస్టియన్ని అని చెప్పుకో. అప్పుడు వైసీపీకి సమర్థించు, మేము కాదన్నాం. లడ్డూ గురించి మాట్లాడద్దు, వాళ్ళు నిజంగా హెచ్చరిస్తున్నాం మనం. హిందువుల తరఫున ఉండవల్లి అరుణ్ కుమార్ని, ఆయన ఎవడైనా కావచ్చు, మనకు అనవసరం. నీ మీద ఉండే కొద్దో గొప్ప గౌరవం కూడా నువ్వు పోగొట్టుకున్నావు. కాబట్టి నువ్వు ఇంక మీదట లడ్డూ వివాదం గురించి మాట్లాడద్దు. అది కేంద్రం చూసుకుంటుంది, రాష్ట్రం చూసుకుంటుంది. అక్కడ మోదీ గారు చూసుకుంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. మీరు నోరు మూసుకోండి పెద్ద ఆయన అని చెప్తున్నారు.